ఒక నిజాన్ని దాచడానికి ఒక అబద్ధం చెప్తారు. మళ్ళీ ఈ అబద్ధం ఎవరికైనా తెలుస్తుందేమో అని చెప్పేసి ఇంకొక అబద్ధం చెప్తారు. ఇలాగా అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ కాలాన్ని గడిపేస్తూ ఉంటారు కొంతమంది. వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలని మనకి తెలుస్తూ ఉంటాయి. కానీ మనం ఏమీ అనలేం. మనం ఏమీ అనకపోవటం వల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే మనకి తెలియట్లేదేమో అనుకుంటారు. పిచ్చి మొద్దులు. వాళ్ళు చెప్పే అబద్ధాలన్నీ ఎప్పటికప్పుడు మనం కనిపెడుతున్నాము అని తెలియదు అనమాట. అలా చెప్పేస్తే మన రిలేషన్స్ దెబ్బతింటాయేమో అని చెప్పేసి మనము వాళ్ళు చెప్పే అబద్ధాలని వింటున్నట్టుగా నటిస్తూ వింటూ సహిస్తూ ఎంతసేపు మనం ముందుకెళ్ళినా సరే వాళ్ళ యొక్క అబద్ధాల ప్రవాహం అనేది ఆగనే ఆగదనమాట. అందుకనే చూసి చూసి ఏదో ఒక రోజు వాళ్ళతో చెప్పేసేయాలి. మీరు చెప్పే అబద్ధాలు నాకు తెలిసిపోతున్నాయి, దయచేసి అబద్ధాలు చెప్పకండి, నిజం చెప్పండి అని. అప్పుడు వాళ్ళు ఒక గిల్టీ ఫీలింగ్ తో ఆలోచిస్తారు. మనం ఎంత కష్టపడి ఈ బుట్టలన్నీ అల్లి వీళ్ళతో చెప్పినా సరే కనిపెట్టేస్తున్నారు కాబట్టి ఇంక నుంచైనా వీళ్ళ దగ్గర నిజం చెప్దాము అని చెప్పేసి నిజం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చెప్పిన వెంటనే మనం ఖండించామనుకోండి వాళ్ళకి కోపం వస్తుందన్నమాట. కోపం రాకుండా కొంతమంది ఈగోయిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి కోపం రాకుండా ఉండాలంటే నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా వాళ్ళ మనసును నొప్పించకూడదు, అలాగని మనము నొచ్చుకోకూడదు. వాళ్ళ అబద్ధాలు విని మన సమయాన్ని వృధా చేసుకోకూడదు అని అంటే 1-2 సార్లు వాళ్ళు చెప్తున్న అబద్ధాలను చూడాలి. ఇక మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్తున్నారంటే ఏమాత్రం మనకి వినాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళతోటి చెప్పేసేయాలి, ఇలాంటి మాటలు నా దగ్గర చెప్పకండి అని. 1-2 సార్లు చెప్పి చూడాలి. అప్పుడు కూడా వినట్లేదనుకో, అట్లాంటి వాళ్ళు మనకు అవసరం లేదు, దయచేసి కట్ చేసేయండి. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.